సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గైస్, నాయిస్ క్యాన్సిలేషన్ అనే పదం మనం ఎక్కడ వింటూనే ఉంటాం. లైక్ మనం హెడ్ ఫోన్స్లో వింటూ ఉంటాం, ఫోన్స్లో వింటూ ఉంటాం, ట్యాబ్స్లో, ల్యాప్టాప్స్లో, ఇంకా నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్ అని వింటూ ఉంటాం, నాయిస్ క్యాన్సిలేషన్ సాఫ్ట్వేర్స్ వింటూ ఉంటాం అన్నమాట. సో ఇలా మనం నాయిస్ క్యాన్సిలేషన్ వింటూ ఉంటాం. యాక్చువల్గా ఈ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఎలా పనిచేస్తుంది, అసలు ఈ నాయిస్ క్యాన్సిలేషన్లో ఉన్న స్పెషాలిటీ ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అన్నమాట. నేను ఈ హోల్ కాన్సెప్ట్ అంతా ఫోన్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా జరుగుతుందో ఈరోజు చెప్పబోతున్నాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూసిన తర్వాత కంపల్సరీ ఒక లైక్ వేసుకోండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. సో గైస్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లైక్ మీరు సపోజ్ ఒక ట్రాఫిక్ జామ్లో ఉన్నారు, అప్పుడు మీకు కాల్ వచ్చింది. సో కాల్ వచ్చిన తర్వాత మీరు ఫోన్లో మాట్లాడుతున్నారు అనమాట. ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అక్కడ మీకు విండ్ వస్తుంది అండ్ ఆల్సో మీకు వెహికల్ సౌండ్స్ వస్తున్నాయి, ఇంకా చాలా సౌండ్స్ వస్తున్నాయి అన్నమాట. సో అప్పుడు మీరు ఫోన్లో మీ ఫ్రెండ్తో కానీ ఎవరితో మాట్లాడుతున్నప్పుడు మీ వాయిస్ అనేది క్రిస్టల్ క్లియర్గా మీ ఫ్రెండ్కి వినిపిస్తుంది. అది ఎలా అంటే నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ వల్ల. మనకి యాక్చువల్గా ఫోన్లో 2 మైక్స్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ మైక్, ఇంకోటి సెకండరీ మైక్. సెకండరీ మైక్ని దాన్ని మనం సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అంటామంట. ఇప్పుడు ఈ విండ్ సౌండ్స్, ట్రాఫిక్ సౌండ్స్, ఇవన్నీ ఈ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంటామాట. ఈ బ్యాక్గ్రౌండ్ నాయిస్ మొత్తం క్యాన్సిల్ చేసి ఓన్లీ డిజైర్డ్ వాయిస్, అంటే మన వాయిస్ని ఇతరులకి పంపిస్తుందన్నమాట. సో దీన్నే మనం నాయిస్ క్యాన్సిలేషన్ అంటాం. నాయిస్ క్యాన్సిల్ అయ్యి మన వాయిస్ని పంపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఈ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా పనిచేస్తుందో ఒక సింపుల్ ఈజీగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో గైస్, మీరు ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తుంటే లెట్ బి ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. మై నేమ్ ఇస్ నిషిత్ రాథోడ్ అండ్ ఇక్కడ మనం అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్నాలజీ, టెక్ షార్ట్ గురించి మొత్తం తెలుసుకుంటాం. మీరు కొత్త అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ క్లిక్ ది బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. లైక్ ఇప్పుడు మీరు ఇక్కడ ఒక ఇమేజ్ చూస్తున్నారు కదా. సో ఈ ఇమేజ్ చూసినప్పుడు అక్కడ మీకు రెడ్ కలర్ వేవ్స్ ఉన్నాయి కదా, రెండు సేమ్గానే ఉన్నాయి కదా. ఒకదానికి ఒకటి కలిస్తే దాని యాంప్లిట్యూడ్ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. యాంప్లిట్యూడ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి ఏంటంటే నాయిస్ కూడా ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. దీన్నే మనం కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అంటాం. సో ఇంకోటి వచ్చేసరికి మనకి ఇక్కడ బ్లూ లైన్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఈ బ్లూ కలర్ వేవ్స్ చూసుకుంటే మనకి ఏంటంటే 2 వేవ్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. దీన్నే మనం డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అంటామన్నమాట. ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేసి ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తుంది. ఇదే సేమ్ మెకానిజంని మనకి నాయిస్ క్యాన్సిలేషన్లో కూడా యూస్ చేస్తారు. మనకి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్లో ఒక చిన్న సర్క్యూట్ ఉంటుంది. అదేం చేస్తుందంటే మనకి ప్రైమరీ ఫోన్ అంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఒక మైక్ ఉంటుంది. ఆ మైక్ అనేది మన వాయిస్ని క్యాప్చర్ చేస్తుంది అండ్ ఆల్సో మనకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా క్యాప్చర్ చేస్తుంది. సెకండరీ మైక్ ఒకసారి ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ని క్యాప్చర్ చేస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ సెకండరీ మైక్లో ఉన్న సర్క్యూట్ ఏం చేస్తుందంటే ఒక కౌంటర్ అనేది పంపిస్తుంది అనమాట. అంటే ఏంటంటే ఇంకో రివర్స్ వేవ్ పంపిస్తుంది. సో ఇప్పుడు ఇందాక ఆ బ్లూ వేవ్స్ కాన్సెప్ట్ దగ్గర చెప్పినప్పుడు ఆ ఆపోజిట్ వేవ్ రెండు కలిసినప్పుడు ఒక స్ట్రైట్ లైన్ వచ్చేస్తుంది. ఈ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. మన వాయిస్ అనేది క్రిస్టల్ క్లియర్గా మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా వినిపిస్తుంది, కాల్లో ఎవరుంటే వాళ్ళు. సో ఇలాగే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అనేది యూస్ అవుతుంది. అండ్ మనకి నాట్ ఓన్లీ ఫోన్స్లోనే కాదు, మనకి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్ ఉంటాయి కదా. సో వాటికి అండ్ ఆల్సో మనకి నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ ఫోన్స్కి వాటికి కూడా ఇవి మనకి యూజ్ అవుతున్నాయి. మ్యాక్సిమం అన్ని స్మార్ట్ ఫోన్స్కి వచ్చేసాయి. కానీ కొంతమంది ఏంటంటే డైల్ ప్యాడ్ ఫోన్ యూజ్ చేస్తారు అనమాట. దానికి నాయిస్ క్యాన్సిలేషన్ ఓన్లీ ఒకటే ప్రైమరీ మైక్ ఉంటుంది. సో దానివల్ల నాయిస్ ఎక్కువ వినిపిస్తుంది అనమాట. సో అది ఆ ఫోన్ కాకుండా మనం స్మార్ట్ ఫోన్స్ బై చేయడానికి ట్రై చేయండి. సో ఇందే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు నన్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వచ్చు. జస్ట్ టైప్ @Nishit Rathod అండ్ ఫాలో మీ. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బై, సీ యూ లేటర్ అండ్ జై హింద్.